బ్రేకింగ్ న్యూస్ వి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో అతడిని A2 గా చేర్చారు. ఇవాళ అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో అతడిని A2 గా చేర్చారు. ఇవాళ అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ ప్రియా. కర్నూలులో దగ్ధమైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24వ తేదీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అందులో 19 మంది సజీవ దహనమయ్యారు. 23 మంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ సంఘటన పైన ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అందులో ప్రధానంగా డ్రైవర్ తో పాటు బస్సు యజమాని వినోద్ కుమార్ పైన కూడా కేసు నమోదైంది. అంటే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. అయితే బస్సుకు సంబంధించి పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా బస్సు మోడిఫికేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ లో అక్రమాలు ఉన్నాయి. తెలంగాణ, ఒడిశా, డయ్యూ డామన్ రాష్ట్రాల్లో ఈ బస్సును రిజిస్టర్ చేయించారు. ఈ బస్సు వాస్తవంగా అయితే 53 సీట్ల కెపాసిటీతో రిజిస్ట్రేషన్ ఉంటే 43 స్లీపర్ బస్ గా దీన్ని రిజిస్ట్రేషన్ మార్చారు. ఇందులో అక్రమాలు జరిగాయి. ఇవన్నీ ఆరోపణలు యజమాని పైన ఉన్నాయి. అయితే ప్రధానంగా యాక్సిడెంట్ కి సంబంధించే ప్రస్తుతం యజమాని అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ కారణం యజమాని కూడా కారణం అని చెప్పి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం స్థానిక మొబైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 రోజులు రిమాండ్ ఆదేశించారు. ఈ బస్సు దగ్ధంకి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవైపు ఆర్టీఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ విభాగం కూడా నివేదిక సమర్పిస్తుంది. ఆర్టీఏకి సంబంధించి అయితే మొత్తం బస్సులో ఎలాంటి అక్రమాలు ఉన్నాయి, బస్సులో అంత ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, వీటన్నిటిపైన ఆర్టీఏ అధికారులు ఇప్పటికీ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నివేదిక సమర్పించున్నారు. ప్రధానంగా ఆ బస్సు డిజైన్ లో మార్పుల కారణంగా, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే ప్రమాద తీవ్రత చాలా పెరిగిందని చెప్పవచ్చు. బస్సులో ప్రమాదం జరిగినప్పటికీ వారు బయటపడడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అందుకు బస్సు డిజైనే ప్రధాన కారణంగా ఆర్టీఏ అధికారులు కూడా గుర్తించారు. బస్సు నిండా మొత్తం ఇనుప కడ్డీలతోటి ఎక్కడికెక్కడ క్లోజ్ చేశారు. దీని కారణంగా ప్రయాణికులు బయట పడలేని పరిస్థితి, ఉన్న చిన్న రంధ్రం గుండానే అందరూ బయటికి రాలేని పరిస్థితిలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఇందుకు ప్రధానంగా యజమానిదే ప్రధాన పాత్ర అవుతుంది. ఎందుకంటే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, కానీ ప్రమాద తీవ్రత పెరగడానికి మాత్రం ఖచ్చితంగా బస్సు డిజైన్ లోపాలు, రిజిస్ట్రేషన్ లో అక్రమాలు ఇవన్నీ ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలు పోలీసులు వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. 14 రోజులు రిమాండ్ ఆదేశించారు. తర్వాత కూడా వినోద్ కుమార్ ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో మరిన్ని విచారిస్తే ఆయన నుంచి మరిన్ని వివరాలు బయటికి తెలిసే అవకాశం ఉంది. ప్రియా. చంద్రశేఖర్, అయితే ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి డ్రైవర్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు A2 గా ఉన్నటువంటి బస్సు యజమాని, ఇంకెవరినైనా అరెస్ట్ చూపే అవకాశం ఉందా ఈ కేసులో? ఇందులో కేవలం ఇద్దరే నిందితులు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇది వేరే వారి పాత్ర లేదు. అంటే ఈ బస్సు దగ్ధం కావడానికి ముందు బైక్ ను ఢీకొనింది బస్సు. అప్పుడు ఆ సమయంలో బస్సు ముందు భాగంలోని బంపర్ వద్ద ఇరుక్కొని రోడ్డుపై ఈడ్చుకుపోవడం, అందులో భాగంగానే మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. అయితే బైకు వ్యక్తి శివశంకర్ రోడ్డుపై వెళ్తూ రోడ్ డివైడర్ ను ఢీకొని కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. అతని పైన కూడా మరో కేసు నమోదైంది. అయితే ఆ కేసులో
నిందితుడు శివశంకర్ అయితే అతను చనిపోయాడు స్పాట్ లోని. కాబట్టి వేరెవరికి సంబంధం లేదు. బస్సు వెనక ఉన్న బైక్ వెనక మరొక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు, స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతనే ఫిర్యాదుదారుగా పోలీసులు అతని నుంచి ఫిర్యాదు తీసుకొని శివశంకర్ ను నిందితుడిగా చేర్చారు. అయితే ఈ బస్సు దగ్ధం కేసు సంబంధించి డ్రైవర్ యజమాని వినోద్ కుమార్ మాత్రమే పూర్తి బాధ్యత